పెళ్ళి ఏంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అయ్యో లేదల్లా. మీరు మంచి పిల్లలేనా అంతకి? అయ్యో మంచి పిల్లలన్నా, మేమంతా పోకునా కొడుకులు అయితే కాదు. నీ పేరు? ఎవరు? నా పేరా? నా పేరు బాలునా. నీ ఫ్రెండ్ అయితే నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడతాడు, నాతో ఎందుకు మాట్లాడతాడు? సారీనా, లాంగ్ నెంబర్ అవుతుంది. రాంగ్ నెంబర్ నేను ఒప్పుకుంటాను. నీ ఎట్లా నా కొడుకు ఉండడం వల్ల మా కొంపలో లైఫ్ లో నాశనం అయిపోతాయి కదా, బాగా బతకాలి. రాంగ్ నెంబర్ ఫోన్ చేస్తే ఆడుకోద్దానండి రా, కొంపల్లో ఉంటారా ఫ్యామిలీస్ తో, అది మీకు సారీ అన్న. ఏం సారీ మాట చూపెత్తి అయిపోతున్నారా? ఇప్పుడు ఏం చేయమంటారు? నా పెళ్ళం వెళ్ళిపోయింది బయటికి. అయ్యో అల్లా, ఇంకొత్తూరు మీకు మాత్రం కాల్స్ రావునా, నేను గ్యారంటీనా. ఇంకొత్తూరు ఈ నెంబర్ అనేది నీకు రాదునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం పని చేస్తావరా అన్న? నేను టైలర్ పని చేస్తానన్నా, బట్టలు కుడతాను. బట్టలు కుడతావా? అవునన్నా. ఆడ ఎవరు నీ పని చేసే వాళ్ళంతా ఆడే ఉంటారా? ఉంటారన్నా. వాళ్ళు ఫోన్ చేసుకొని నువ్వు వేరే వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేస్తావా? లేదు లేదు లేదు, ఇదే ఎక్కువ బై మిస్టేక్ ఏందో లాంగ్ నెంబర్ వచ్చింది అంటారన్నా. వాళ్ళు నీ ఓనర్స్ ఫోన్ పక్కన పెట్టింటారు, వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఫోన్ పెట్టుకొని వాళ్ళకి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదు. నీ పర్మిషన్ లేకుండా వేరేవాడు ఎందుకు నీకు ఫోన్ చేస్తాడు? అది నీ పర్మిషన్ ఉంటేనే. అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అది వాడి సెల్ నేను వాడతాను, నా సెల్ ఇంకా బ్యాలెన్స్ లేనప్పుడు నా సెల్ వాడు వాడతాడు, వాడి సెల్ నేను వాడతాను. వాడేది ఒప్పుకుంటాను, వాడేది ఓకే ఒప్పుకుంటాను. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూడు. పర్సనల్ గా కాల్ చేసేదానికి ఫోన్ నువ్వెందుకు ఇస్తావు? ఇప్పుడు ఎవరు సిక్కునేదే, నువ్వో వాడా? సరే అన్నా, ఇంకొద్దరు ఇట్లా కాకుండా నేను చూసుకుంటానన్నా. అన్నా సారీ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కాలేదురా, నా భార్య లేదురా. భార్య లేకుంటే ఎట్లుంటుంది? నీ పెళ్లి ఏంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అయ్యో లేదల్లా. నీకు పెళ్లి చేసుకొని ఉంటే నీ కొంపలో పెళ్ళాము పిల్లోళ్ళు ఉంటే తెలుసురా ఎట్లా ఏమో బాధ అనేసి, అర్థమైనా? సరే అన్నా. సరే అన్నా. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పేది, నా బాధ నీకు అర్థమవుతుందరా అన్నా? ఇంకొత్తూరు ఇట్లా కాల్స్ రావలే అన్న, ప్లీజ్ నాను. ఈ నంబర్ నుంచి మాత్రం నా నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండనా? ఇట్లా మీ ఉండడం వల్ల ఉండే మనిషి అంతా బతికే ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతాయి కదా. ఎవడో పిల్లలు ఫోన్ చేసి, పిల్లలు నా కొడుకు రా ఎవరికో ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతారు? ఏంద్ర ఇదంతా? మీరు మంచి పిల్లలేనా అంతకి? అయ్యో మంచి పిల్లలన్నా, మేమంతా పోకునా కొడుకులు అయితే కాదు. మేమేదో పద్దనట్ల పని పోయి సాయంత్రం కూలి సంపాదించుకునే వాళ్ళున్నా. అట్లా నా కొడుకులు అట్లా మంచి అలవాటు ఉండేవాళ్ళు, ఇట్లా మంచి ఫ్యామిలీ బతుకునే వాళ్ళకి ఫోన్ చేసి టార్చర్ పెడతారు ఎందుకు మీరంతా? లేదు సారీ అన్న, నాకే తెలియదు అన్న. ఇంకొత్తూరు నీకు ఈ నంబర్ నుంచి కాల్స్ రావునా? ఎగ్జాంపుల్ నేను నుంచి ముందు క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు అంతే, ఓకేనా? చెప్పన్నా. నీకు పెళ్లి లేదనుకో, అనుకో అయిన లేదు కదా ఇప్పుడు? అయిన లేదు నా, చెప్పన్నా. పెళ్లి లేదనుకో, పిల్లలు ఉంటారు, నీ కొడుకు కూతురు ఎవరో పుట్టింటారు. ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, బాగా రిచ్ గా పడుతుంటావు, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్ని ఉంటాయి, బాగా డూప్లెక్స్ ఇల్లకట్టు ఉంటుంది ఇల్లు. పొద్దున్న నువ్వు పనికి వేసి నీ టైలర్ పనికే పొద్దున్నే 10 గంటలకు వేసి పోతావు, ఇంట్లో ఫోన్ పెడతావు, 2 ఫోన్లు యూజ్ చేసి ఉంటాయి. ఆ టైం చొప్పాకి వెళ్ళలేదనేసి ముందు అమ్మకి అప్పకి హెల్త్ బాగాలేదనేసి ఆ టైం చొప్పాకి వెళ్ళదు. నేను ఒక 20 కిలోమీటర్ లాంగ్ నువ్వు పని చేసే పెట్టావు, దగ్గరలోనే ఉండదు, ఇంటికి నీకు డిఫరెంట్ 20 కిలోమీటర్ అనుకో. 20 కిలోమీటర్లు పని చేస్తుంటావు నువ్వు. ఇంట్లో ప్రాబ్లం అమ్మకి ఏమైంది తెలియదు అనేసి ఇంట్లో ఫోన్ పెట్టిపోతావు. పెడతారన్నా. పెట్టినప్పుడు వేరే వాళ్ళకి ఏదన్నా సడన్గా ఈ తర రాంగ్ కాల్ వచ్చేసిందంటే వేరే వాళ్ళ మీద అనుమానం పడతావా పడవా? పడతానన్నా. ఎవరి మీద అనుమానం పడతావు? ఎవరి మీద? ఫ్యామిలీ మీదనే గొడవలు వస్తాయి. అది అర్థమవుతుందన్నా. అట్లా కారణం ఎవరుపా? ఇన్నాళ్ళంతా బాగున్నాయి మా ఫ్యామిలీ,
నువ్వు నీ ఫ్యామిలీతో నీ ఫ్యామిలీతో అందరూ సంతోషంగా ఉంటారా? ఇట్లా రాంగ్ కాల్ వచ్చినాయంటే రాంగ్ నెంబర్ మగోడు ఫోన్ చేసి ఆడ ఇంట్లో ఫోన్ పెట్టిపోతే వాళ్ళు ఫోన్ చేసి ఈ తరం మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు? దానికి ఏం మాట్లాడతావు చెప్పు? నువ్వు అయితే ఇంకోసారి రాకోకుండా నా జాగ్రత్తలో నేను ఉంటాను. రాకుండా ఒక నిమిషం ఉండు, రాకున్నందుకు కాదు, ఇప్పుడు వచ్చిందే 10 సార్లు ఫోన్ చేసినారు. నేను స్క్రీన్ షాట్ కొని తీసి పెట్టినా ఈ నెంబర్కి ఏమన్నా? అవునా? 10 సార్లు నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టానా? ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా? సరే సరేనా అన్నా, ఇది చిన్న సెల్లునా, పెద్ద సెల్లు కాదు. నువ్వే అర్థం చేసుకో, నీకే తెలుస్తున్నది ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఛానల్. ఇప్పుడు నా ప్లేస్ లో ఆలోచించారంటే నువ్వే చెప్పు, తప్పేనా అంటే నా పిల్లల్ని నా పిల్లల్ని నేను ఎట్లా సంతోషం చెప్పు? నీకు లాంగ్ నెంబర్ చెప్పిన, ఎందుకంటే మేము ఎవరో లాంగ్ నెంబర్ చెప్పినా అవసరం కూడా లేదు. మరి రాంగ్ నెంబర్ ఫోన్ చేయకుండా ఈ నెంబర్ అది కడపల కంటే మాకేం పని ఉందన్నా కడపలో? కడప మాకు అనంతపురమే సరికి వెళ్దాం, మా అనంతపురం డిస్ట్రిక్ట్ నా బాబు. ఇక్కడ చెప్పేది కడప, హైదరాబాద్, బెంగళూరు అవన్నీ అవసరం లే. నెంబర్లు 10 నెంబర్ కొట్టినా కానీ ఎక్కడికైనా పోతుంది, అర్థమైనా? ఇండియా ఎక్కడికైనా కానీ కాల్ పోతుంది. పోతుందన్న కడపలోకి ఎట్లా పోయింది ఫోను? పోయింది ఆయన ఇది చేస్తాను. ఎవరు? నా పక్కన ఫ్రెండేనన్నా. ఎవడు? ఆ పిల్లడు డిగ్రీ చదువుకున్నా. ఆ పిల్లడు నా ఫ్రెండే. ఎవడు? నా ఫ్రెండేనన్నా. అదే పేరేం పేరప్పా? పేరా ధనుష్నా? ధనుషా? నీ పేరు? కుమార్. నీ పేరు? నా పేరా? నా పేరు బాలునా. బాలునా? బాలు పేరు బాగా పెట్టుకున్నావు అప్ప, బానే ఉందా? క్రికెట్ బాలా? నా బాలాజీ బాలు. బానే ఉంది, వాలీబాల్, ఫుట్బాల్ ఆ తర పెట్టుకోవాలి పేరు. ఇదేనా బాలు? పర్లా, స్టైల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యానా అన్నా? పవన్ కళ్యాణ్ ఫ్యానా? పవన్ కళ్యాణ్ ఫ్యానా అన్నా? పవన్ కళ్యాణ్ ఫ్యానా అంటనా? అనుకో అన్నా. బానే ఉన్నా.